అమ్మా కవితమ్మ, ఈరోజు ఏందో నీ వాయిస్ పెంచి రేవంత్ రెడ్డికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినావు. మా ముఖ్యమంత్రి గారి జోలికి వస్తే, గతంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీ మాటలకి నీ వేషాలకి ఖండించడం జరిగింది. నేను ఇప్పుడు ఏదో నీ పని నువ్వు చేసుకుంటూ నీకెవరు అడ్డం రారు అనుకొని మేము వదిలేసినాం. నీ రాజకీయం నీది, నీ భవిష్యత్తు నీది, నువ్వు ఏమన్నా చేసుకో. నువ్వు వాగుల కన్నవో ఏట్ల కన్నవో పార్టీ అన్న పెట్టుకో, జాగృతి అన్న పెట్టుకో, జగమంతా తిరుగుని ఎవ్వరు వద్దనలేదు. కానీ అనవసరంగా మా రేవంత్ అన్న జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. నీకు సంతోష్ రావుకు, నీకు మీ నాయనకి, నీకు మీ అన్నకి, నీకు మీ బావకి 1,00,000 సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యల్ని మా పార్టీని, మా నాయకుల్ని, మా ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోము అని చెప్తున్నా. తినే ఇడ్లీ కాడి నుంచి రేవంత్ రెడ్డికి సమాచారం అందిస్తున్నాడు అంటూ. కానీ గతంలో నువ్వు అదే పార్టీలో ఉన్నప్పుడు ఎవరేం చేసిండ్రో నీకు తెలియకుండా ఇప్పుడు నీకు అన్యాయం జరిగిందని బయటికి వచ్చి ఆ నిందని మా పార్టీ మీద దుబ్బే ప్రయత్నం చేయొద్దు. పోలీసులు తలుచుకుంటే ఆయన అరెస్ట్ చేస్తారు సంతోష్ రావుని అంటారు. పోలీసులు ఎందుకు తలుచుకుంటారు? కేసులు నిరూపణ ఆధారం వస్తేనే వాళ్ళు అఫీషియల్గా ఇన్వాల్వ్ అవుతారు. నువ్వు తిట్టినవనో నువ్వు అన్నవనో ఎవరు పెత్తనం చెయ్యరు. ఆల్రెడీ మీ కుటుంబం అంతా దోపిడీ చేసింది, నువ్వే బట్టబయలు చేసినావు. ఆ దోపిడీకి ఏ రోజో ఒకరోజు వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సింది, అది తప్పదు. కానీ నేనేమంటున్నా, గుంపు మేస్త్రి అని మాట్లాడినావు రేవంత్ రెడ్డిని ఈరోజు. ఆ గుంపు మేస్త్రి గురించి నువ్వు మాట్లాడడం కంటే నీ గురించి నేను మాట్లాడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. లిక్కర్ రాణి అని నేనంటే ఎట్లా ఉంటుంది నీకు? నేను అనొద్దు ఒక మహిళగా, కానీ అనాల్సి వస్తుంది. మా ముఖ్యమంత్రి గారిని నువ్వు అన్నావు కాబట్టి నీకు ఇక నువ్వు కనుక ఇలాంటి మాటలే మాట్లాడితే నీకు ఈ రిజిస్ట్రేషన్ సంస్థకు పోయి కల్వకుంట్ల కవిత కాదు లిక్కర్ కవిత అని నీ ఇంటి పేరు మార్చి మరీ రిజిస్ట్రేషన్ చేయిస్తా. ఇట్లాంటి మాటలు మాట్లాడి మా జోలికి వచ్చి మా ప్రభుత్వం జోలికి అనవసరంగా వస్తే మాత్రం ఊరుకోను అని చెప్తున్నాం. ఊరుకోము, ఎవరం కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నడిపిస్తుంది. ఈ ప్రజాపాలనకి ఎవరు అడ్డం వచ్చినా ఎవరు మాట్లాడినా మేము ఊరుకోము. మీ నాయన చేసిన దోపిడి నువ్వు బట్టబయలు చేసినావు. మీ 10 ఏళ్ళ మీ దోపిడి నువ్వు బట్టబయలు చేస్తున్నావు. ఆడి వరకు మేము సంతోషిస్తున్నాం. కానీ ఒక అడుగు ముందుకేసి మా ప్రభుత్వాన్ని అన్యాయంగా నువ్వు మాట్లాడితే మాత్రం ఊరుకోనేది లేదు. నువ్వే అన్నావు దయ్యాలు ఉన్నాయి అన్నారు. ఆ దయ్యాల సమాచారం మీ నాయన సమాచారం ఎవరు బయటికి వేస్తున్నారో నువ్వు చూసుకో. కానీ మా రేవంత్ రెడ్డి గారికి టైము లేదు, ఓపిక లేదు, అవసరం కూడా లేదు. మీ ఇంటి సమాచారం తీసుకునేంత అవసరం లేదు. చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు, చాలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మీరు నాయన చేసే పనులన్నా మీ అన్న చేసే పనులు నువ్వు చేసే అందరికీ అన్నీ తెలుస్తాయి. ఇంటెలిజెన్స్ సంస్థ అనేది మన దేశంలో